జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. సొంత ఇల్లు కట్టుకోవాలి అంటే ఇలా చేస్తే తప్పకుండా మనకి 100% ఫలితం అనేది ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా తమ జీవితంలో సొంత ఇల్లు ఉండాలని కల ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా సొంత ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యంతో ఎంతో కష్టపడుతూ ఉంటారు. సొంతింటి కల కోసం రాత్రి పగలు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే పట్టణంలో నివసిస్తున్న వారికి సొంత ఇల్లు కట్టుకోవాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పవచ్చు. అందుకే చాలామంది అద్దెళ్లలో జీవితాన్ని గడుపుతున్నారు. సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ పరిహారాలను పాటిస్తే సంవత్సరం తిరగకుండానే మీరు సొంత ఇల్లు కట్టుకునే అవకాశం ఉందండి. లేదా ఏదైనా ఒక స్థలము లేదా కొనుక్కోవచ్చు. మరి మీ సొంత ఇంటి కల కోసం ఏ పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సొంత ఇంటి కల నెరవేరాలి అంటే శ్రీ యంత్రాన్ని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఫలితంగా మీకు సొంత ఇంటి కల కూడా త్వరగా నెరవేరుతుంది. అలాగే సొంత ఇంటి కలలను నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం నాడు ఆవుకు ఆహారం తినిపించండి. ఇలా చేయడం వల్ల జీవితంలో పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. ఏ ఇంటి ముందుకైతే గోవు వస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం. ఎందుకంటే గోమాతలో సకల దేవతలు ఉంటారని నమ్మకం. చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు. అలాంటి వారు మీ ఇంట్లో ఉన్న ఈశాన్య భాగంలో మట్టితో చేసిన నీటి కుండను పెట్టుకోండి. ఈ దిశలో నీటి కుండను ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది. దీంతో మీ ఇంటి కల త్వరగా నెరవేరే అవకాశము అనేది ఏర్పడుతుంది. మీరు నివసించే ఇంటి ముందుకు పక్షులు వస్తే వాటికి బియ్యం గింజలు వేయాలి. ఇలా చేస్తే మీకు సొంత ఇల్లు చేకూరుతుంది. అదేవిధంగా ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళి మీ సొంతింటి కల నెరవేరాలని భగవంతుని ప్రార్థించండి. అలాగే గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవుడికి మొక్కితే చాలు, మీ సొంత ఇంటి కల త్వరలోనే నెరవేరుతుంది. అలాగే ఏదైనా ఒక మంగళవారం రోజున ఇంట్లో పూజ చేసి ఒక అరకిలో బెల్లం ఇంటి ముందు ఒక గొయ్యి తీసి మట్టిలో పాతిపెట్టండి. మీ ఇంటి ముందు మట్టి లేకపోతే పూల కుండీలు ఉన్నా సరే అందులో మట్టి తీసి బెల్లంని పాతిపెట్టవచ్చు. ఇలా మూడు మంగళవారాలు చేయండి. సంవత్సరం తిరిగే లోపే భూమాత ఆశీస్సుల వల్ల మీరు ఏదైనా మంచి స్థలం కొనే అవకాశం అనేది ఉంటుంది. లేదా ఒక మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. అలాగే మీ ఇంట్లో నల్లచీమలు ఉంటే మీ ఇంటికి త్వరలోనే డబ్బు రాబోతుందని సంకేతం. కాబట్టి నల్లచీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు రావు. అంతేకాకుండా మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉందని సంకేతం. ఒకవేళ ఎర్రటి చీమలు కనిపిస్తే మాత్రం భవిష్యత్తులో డబ్బు నష్టాన్ని సూచిస్తుంది. సొంత ఇంటి కల నెరవేరాలి అంటే తప్పకుండా శనిదేవుని అనుగ్రహం కావాలి. శనిదేవుని అనుగ్రహము కోసము శనిదేవుని ప్రసన్నం చేసుకోవాలి. అయితే పడమర దిక్కున శనిదేవుని దిక్కుగా పరిగణిస్తారు. కాబట్టి వారంలో ఒకరోజు ఇంట్లో పూజ చేసి మీ సొంత ఇంటి కల నెరవేరాలని దేవునికి నమస్కారం చేసి పడమర దిక్కులో ఒక నూనె దీపం వెలిగించి శనిదేవుని స్తోత్రం చదువుకోవాలి. ఇలా ఒక 4 వారాలు చేయండి. త్వరలోనే మీరు సొంత ఇల్లు కట్టుకునే అవకాశము ఉంది. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటి కల అనేది కూడా తప్పకుండా నెరవేరుతుంది. పూజ గది విడిగా లేనివారు మీ పూజ గదిలో హనుమంతుని ఫోటోను ఉంచకూడదు. సాధారణంగా ఎవరైనా సరే ధనవంతులు అవ్వాలనుకుంటారు. ఎంతటి పేదవారైనా ఏదో ఒక రోజు ధనవంతులుగా కావాలని కోరుకుంటూ ఉంటారు. ధనవంతులు అయ్యే ముందు మనకి ముందుగానే కొన్ని సంకేతాలు కనిపిస్తాయట. ఎవరికైతే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వస్తుందో వారికి ఖచ్చితంగా కాలం కలిసి రాబోతుందని సంకేతమట. ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్య ఉన్న సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ఈ సమయంలో దేవతలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారట. కాబట్టి ఈ సమయంలో మీకు తరచూ మెలకువ వస్తే జీవితంలో మీరు ఎప్పటికైనా మంచి స్థానానికి వెళ్తారు. అలాగే మీ అరచేతుల్లో దురద మొదలైతే అకస్మాత్తుగా మీకు డబ్బు వచ్చే అవకాశము ఉందంట. ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకంగా పరిగణింపబడుతుంది. బల్లి అనేది మీద పడితే చాలామంది అశుభంగా భావిస్తారు. అయితే బల్లి మీద పడటం వల్ల త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుంది అని సంకేతం.
మీరు అద్దెకు ఉండే ఇంట్లో చక్కటి వాస్తు ఉంటే మీకు ఆస్తులు కలిసి రావడమే కాకుండా మీ సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది. అద్దె ఇంట్లో తీసుకోవలసిన వాస్తు నియమాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అద్దె ఇంట్లో ఉన్న అన్ని తలుపులు లోపలి వైపు తెరిచేలా ఉండాలి. ముఖ్యంగా గాలి వెలుతురు బాగా ఉండే ఇంటికి ఎంచుకోండి. ముఖ్యంగా చెప్పుల షాపు దగ్గర అద్దె ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. మీ సమీపంలో విద్యుత్ స్తంభాలు ఉంటే మాత్రం ఆ ఇంటిని అద్దెకు మాత్రం తీసుకోకండి. అలాగే మీ ఇంటి ముందు లిఫ్ట్ ఉన్న ఆ ఇంటిని మాత్రం ఎంచుకోవద్దు. మసీదు, దేవాలయాలు, చర్చికి దగ్గరలో ఉన్న ఇళ్లను మాత్రము అసలే తీసుకోవద్దు. మీరు ఉంటున్న అద్దె ఇంటికి ఎదురుగా పెద్ద చెట్టు ఉండకూడదు. మీరు ఉంటున్న ఇంట్లో పూజ గది ఎల్లప్పుడూ ఉత్తర దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ ఉండేలాగా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య దిశలో బాత్రూమ్ ఉండకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే వేప కొమ్మలను తీసుకొని ఆ కొమ్మలతో చిన్న ఇల్లులాగా తయారు చేయండి. ఇలా వేప కొమ్మలతో 2 ఇళ్ళు తయారు చేసి అందులో ఒక దాన్ని ఎవరికైనా చిన్నపిల్లలకి దానం చేయండి. మరొక దాన్ని మీ ఇంటి పూజా స్థలంలో పెట్టి పూజ చేయండి. ఇలా చేయడం వలన కూడా త్వరలోనే సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది. జాజి పూలతో పరమేశ్వరుని పూజించాలి. జాతకరీత్యా మీకు గృహయోగం ఉన్నా లేకపోయినా పరమేశ్వరుని జాజి పువ్వులతో పూజిస్తే మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. వాస్తు ప్రకారం మీ పడగదిలో చనిపోయిన వారి ఫోటోలు అస్సలు పెట్టకూడదు. చనిపోయిన వారి ఫోటోలు బెడ్రూమ్లో పెట్టుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి వస్తూ ఉంటాయి. చీపుర్లు, ఇల్లు తుడిచే మ్యాప్స్, చెప్పులు, షూస్ వంటి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. పడగదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీని ఉంచకండి. మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలి అంటే మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది. దీంతో విష్ణుదేవుని అనుగ్రహం వలన మీ సంపద అనేది తప్పకుండా 2 ఇంట్లో రెట్టింపు అనేది మీకు మీ సంపద అనేది పెరుగుతుంది. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాత.